సో, ఆల్ రైట్ గైస్. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఎంసెట్ మనకి వచ్చేసి సీరియల్ కూడా వచ్చింది కదా! సో, టీఎస్‌లో. సో, 95% బీటెక్ సీట్లన్నీ ఫిల్ అయినాయంట. సో, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్ని సీట్ మిగిలినాయి, మరి ఎన్ని ఫిల్ అయినాయి, మరి ఏ ఏ ప్రైవేట్ కాలేజ్ ఎన్ని ఉన్నాయి, మరి గవర్నమెంట్ కాలేజ్ ఎన్ని ఫిల్ అయినాయి, మనం చూసుకుందాము. ఈనాడు పేపర్ చాలా క్లియర్‌గా స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ. సో, మనం చూసుకున్నట్టయితే 78,694 ఉండే సీట్స్. సో, 75,200 సీట్స్ మొత్తం భర్తీ అయినాయి. సో, మన మిగిలిన సీట్ సెకండ్ ఫేజ్‌కి చూసుకున్నట్టయితే ఇక్కడ 3,494 మాత్రమే మిగిలున్నాయి. దాదాపు 3,500 అనుకోండి. 3,500 సీట్ మాత్రమే మిగిలున్నాయి మనకి. సెకండ్ ఫేజ్‌కి వచ్చేసరికి. సో, మీరు చాలా జాగ్రత్తగా ఆప్షన్ పెట్టాలి సెకండ్ ఫేజ్‌కి వచ్చేసరికి. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు 23 లోపు మన ట్యూషన్ ఫీ అని కట్టాలి మీకు ఆల్రెడీ వచ్చినట్టయితే. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రైవేట్‌లో అంటే యూనివర్సిటీలో 18 యూనివర్సిటీ మన తెలంగాణలో 18 యూనివర్సిటీలో సీట్లొచ్చేసి మనకి 5,854 ఉండే. స్ ఫిల్ అయిన సీట్స్ ఏంటంటే 5,213. సో, 89% ఫిల్ అయినయి వచ్చాయి ఇక్కడ. దాదాపు ఇంకా 600 సీట్లు మిగిలినాయి యూనివర్సిటీలో అయితే. ప్రైవేట్ యూనివర్సిటీ 2 ఉన్నాయి మనకి. ఒకటి సీవీఎస్ఆర్, ఇంకోటి ఎస్ఆర్‌హెచ్‌పి. తర్వాత ఎస్ఆర్‌హెచ్‌పి, సీవీఎస్ఆర్ చూసుకుంటే ఆహ్, త 1368 ఉండే. అండ్ ఫిల్ అయినయి మాత్రం 1362. ఇక్కడ దాదాపు అన్నీ ఫిల్ అయిపోయినాయి. జస్ట్ 6 సీట్లు మిగిలినాయి. ప్రైవేట్ కాలేజ్‌లో చూసుకున్నట్టయితే మిగతా 154 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి దగ్గర దగ్గర 96% ఫిల్ అయినాయి. లేదా మీకు ఇంకా 3000 సీట్స్ మిగిలిన ప్రైవేట్ సీట్‌లో. సో, సీఎస్‌సి బ్రాంచ్‌లో అయితే మీకు జస్ట్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. చాలా మీకు 100 సీట్లేమో మిగిలినాయి అంతే. 99% ఫిల్ అయిపోయినాయి. 100 కూడా మీకు చాలా తక్కువున్నాయి. 50 సీట్లే మిగిలినాయి సీఎస్‌సికైతే. ఐటీకి కూడా అంతే. 50 సీట్లు అట్లా మిగిలినాయి మీకు. సో, సీఎస్‌సి, ఏఎంఐలో కూడా అంతే మీకు. దగ్గర దగ్గర చూసుకున్నట్టయితే ఆహ్, 50, 100 సీట్లు అట్లా మిగిలినాయి. సో, అన్నీ ఇగ సివిల్ మెకానికల్‌లో కూడా ఎక్కువ మిగిలినాయి. సీఎస్‌సి, ఐటీ, సీఎస్‌సి ఇక్కడ అన్నీ ఫిల్ అయిపోయినాయి ఇక్కడ చూసుకున్నట్టయితే. సో, ఈసారి సెకండ్ ప్రైజ్ రావడం చాలా కష్టంగా ఉంది. ఒకవేళ షఫుల్ అయ్యి వచ్చే ఛాన్స్ ఉంది అటు ఇటు అయితే. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చి నేను పక్కా మిమ్మల్ని రిప్లై ఇస్తాను. ఒకసారి మీరు చూసుకోండి. మరి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని లేవు. చాలా కష్టం కాబట్టి బిగ్ బాస్‌ని పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి. నన్ను అడగండి ఒకసారి బిగ్ బాస్‌ని ఎట్లా పెట్టాలి, ర్యాంక్ ఎంత వస్తది. నేను పక్కా మీకు గైడెన్స్ ఇస్తాను. సో, ఈరోజు నేను లైవ్ పెడతాను మాక్సిమం. మీరందరూ ఆ లైవ్‌లోకి అక్కడే దీని గురించి డిస్కస్ చేద్దామని మాట్లాడుకుందాం. సో, బై గైస్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.